హలో మామ్స్, ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు ఏం చెప్తుందబ్బా అనుకుంటున్నారా? ఈరోజు ఏం చెప్పనండి, సరదాగా ఈ కథ వినండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. ఆ పక్షిలో ఒక గోలు ఉండేది. ఆ పక్షికి ఒక పెద్ద పర్వతం మీదకి ఎగరాలని ఒక కోరిక. దానికోసం ప్రయత్నించేది. పక్కన చుట్టూ ఉన్న పక్షులన్నీ ఆ పక్షిని చూసి చిన్న పక్షి పర్వతం చూస్తే అంత పెద్దనుంది అని చెప్పి హేళన చేస్తూ నవ్వుతూ ఉండేది. కానీ ఆ చిన్న పక్షి మాత్రం ఎలా అయినా ఎగరాలని పంతంతో రోజు కొంచెం ఎగరడం స్టార్ట్ చేసింది. దాని దూరం పెంచుకుంది. దాన్ని నెమ్మదిగా దాని పంతం పెరిగింది. వర్షం వచ్చినా, గాలులు వేసినా, ఎంత అలసిపోయినా సరే దాని ప్రయాణం మాత్రం ఆపలేదు. చివరికి కొన్ని నెలల కష్టానికి అనుకున్న పర్వతం పైకి ఆ పక్షి చేరుకుంది. పెద్ద పెద్ద పక్షులు చిన్న పక్షిని చూసి చాలా ఆశ్చర్యపోయాయి. మనం వేయాల్సింది ఒక్క అడుగు. మన గోల్ రీచ్ అవ్వడానికి నమ్మకం, ధైర్యం ఉంటే చాలు. పక్షిలాగా మనము కూడా స్మార్ట్ గోల్ ని ఫిక్స్ చేసుకుని డైలీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ, డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేస్తూ సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ ని కూడా లెసన్స్ లాగా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. కథ విన్నారుగా, ఎలా అనిపించింది? అంత చిన్న పక్షి తన గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఆగకుండా ప్రయత్నించింది. అలాంటిది మనుషులం మనం. చిన్న కష్టానికి అంత ఆలోచిస్తే ఎలా? ఒక బిడ్డకి జన్మనిచ్చారు మీరు, దానికన్నా పెద్ద కష్టం ఇంకోటి ఉంటుందా ప్రపంచంలో? ఒక మహిళగా, ఒక తల్లిగా అనుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. చిన్న చిన్న కష్టాలకి ఆగిపోకండి, ముందుకు వెళ్ళండి. ఇలాంటి కథలు మరెన్నో వినాలి, తెలుసుకోవాలి అనుకుంటే మిడిల్ క్లాస్ కబుర్లు ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.